వెల్కమ్ టు చేతన్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ని చూద్దాం. మొదటగా ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర మహిళల రికార్డు, ఈ అంశం మీద ఇచ్చున్నారు. ఏంటంటే భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించడంలో పురుషుల కంటే మహిళలే ముందున్నారు. ఇందులో కూడా జాతీయ స్థాయిలో సరాసరి పని దినాలు వినియోగించుకున్న మహిళల శాతం 58.1 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది 60.14% ఉంది. రాష్ట్ర స్థాయిలో 58.1 అయితే రాష్ట్ర స్థాయిలో 60.14% ఉంది. మొత్తం రాష్ట్రానికి కేటాయించిన పని దినాలు 21.51 కోట్లు అయితే ఇందులో మహిళలే 14.57 కోట్లకు సంబంధించిన పని దినాలను వినియోగించుకొని ఉన్నారు. ఎందుకు మహిళల శాతం ఎక్కువగా ఉంది అంటే, మొదటగా సొంత గ్రామంలో పనులు చేయడానికి మహిళలు ప్రాధాన్యత ఇవ్వడం. 2, నైపుణ్యాలు తక్కువగా ఉండడంతో ఉపాధి హామీ పనులు నైపుణ్యాలు లేని పనులు కాబట్టి ఎక్కువగా పాల్గొనడానికి మొగ్గు చూపిస్తున్నారు. నెక్స్ట్, వేతనం, రోజువారీ కూలీ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇవి రోజువారీ అలవాటు పడిన పనులు కాబట్టి ఉపాధి హామీ పథకంలో చేసే పనులన్నీ రోజువారీ వ్యవసాయానికి సంబంధించిన పనులాగే ఉంటాయి కాబట్టి అలవాటు పడిన పనులు కావడంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఈ పనులు చేయడానికి 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతుండడం వల్ల, ఈ కారణాల వల్ల మహిళలు పురుషుల కంటే ఎక్కువగా పార్టిసిపేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి కుంకీలు మొదలు పెట్టేశాయి. ఏంటి అంటే, ఫస్ట్ ఈ కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది అని ఇచ్చారు. అసలు కుంకీలు అంటే ఏంటి? కుంకీ అనేవి శిక్షణ పొందిన ఏనుగులు. ఇవి ఏ జాతికి చెందినవి అంటే ఆసియా ఏనుగులు. ఆసియా ఏనుగులు వచ్చేసి ఈ మానవునికి మరియు పర్యావరణానికి మధ్య ఘర్షణ జరిగే ప్రాంతాల్లో ఏనుగులు పంట పొలాలపై దాడి చేయడం, మనుషులపై దాడి చేయడం ఇలాంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సంఘర్షణ నుంచి మానవులు ఏనుగుల మధ్య ఈ సంఘర్షణను తగ్గించే విధంగా కొన్ని ఏనుగులను ప్రభుత్వాలు శిక్షణ ఇచ్చి, వాటి ద్వారా ఏనుగుల గుంపు ఎప్పుడైతే మా పంట పొలాలపైకి, మానవ నివాసాల వైపుకి వస్తాయో ఈ ఏనుగులను ఉపయోగించి వాటిని తిరిగి అడవి ప్రాంతంలోకి వెళ్ళే విధంగా చేస్తాయి. ఈ కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ మార్చి నెల 2025 సంవత్సరంలో కర్ణాటక నుంచి తీసుకువచ్చింది. మొత్తం 2 రాష్ట్రాల మధ్య 6 ఏనుగులను మార్పిడి చెందించడానికి ఒప్పందం జరిగితే కర్ణాటక వాళ్ళు మార్చి 2025 నాడు 4 ఏనుగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించారు. ఈ కుంకీ ఏనుగులు మొట్టమొదటి ఆపరేషన్లో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో 8 అడవి ఏనుగుల గుంపు టేకుమంద ప్రాంతంలో గుర్తించినట్టు సమాచారం రావడంతో ఈ ఏనుగులు వాటి వైపు తీసుకెళ్ళి వాటిని తిరిగి ఎటువంటి నష్టం లేకుండా అడవిలోకి మళ్లించే విధంగా ఆపరేషన్ జరిపి విజయం సాధించాయి. నెక్స్ట్ వచ్చేసి ఓలా ఉబర్ లాంటి పూల్ ట్యాక్సీ అంటే ట్యాక్సీ సేవలు అందించే ఈ ప్రైవేట్ సంస్థలైన ఓలా, ఉబర్ లాంటి వాటికి పోటీగా భారత్ ట్యాక్సీ అనే సేవలను భారత సహకార రంగం తీసుకురానుంది. భారత సహకార రంగం అంటే సెమీ గవర్నమెంట్ పాక్షిక ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో భారత్ ట్యాక్సీ సేవలను తీసుకురానుంది. ఇది మొదటగా ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఈ సేవలను అందించేందుకు ఇప్పటికే 200 మంది డ్రైవర్లను నియమించుకుంది. ఇందుకోసం 300 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నారు. దీనివల్ల ప్రయోజనం ఎవరికి అంటే ప్రధానంగా డ్రైవర్లకి. ఈ ఓలా, ఉబెర్ ఇలాంటి సంస్థల్లో ఈ యాప్ కమిషన్ కింద, అంటే వాళ్ళు ఆ యాప్ ద్వారా డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఆ కమిషన్ కింద 20-30% కంపెనీకి కట్టవలసి ఉంటుంది. అంటే మనం ఒక ప్రయాణానికి 100 రూపాయలు ఇస్తే 20-30 రూపాయలు
వారికే పోతుంది. దాంట్లో మళ్ళీ ఒక రూ. 50 వరకు వారి పెట్రోలు ఆ ఖర్చులోకి పోతుంది. సో వాళ్ళకి మొత్తంగా చూస్తే రూ. 20 మిగులుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డ్రైవర్లు కార్లు ఈఎంఐలు తెచ్చి కట్టుకుంటారు. ఆ ఈఎంఐల మొత్తము వారి రోజువారీ ఖర్చు అనేవి వారికి సరిగా ఉండవు. సో దీంతో ఎక్కువ మంది నష్టపోయి మనం చాలా వరకు చూస్తుంటాం. సిటీలోకి వెళ్ళినప్పుడు ర్యాపిడో డ్రైవర్లు కానీ, ఓలా డ్రైవర్లు కానీ, ఉబెర్ డ్రైవర్లు కానీ వాళ్ళు ఏదైనా మనము రైడ్ బుక్ చేసుకుంటే మాకు క్యాష్ రూపంలో ఇవ్వండి అని అడుగుతుంటారు. ఎందుకంటే మనం యాప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళ మొత్తాన్ని కూడా ఓలా, ఉబెర్, ర్యాపిడో ఇలాంటి వాళ్ళు టైం టు టైం కూడా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయట్లేదు. ఈ కారణంగా వాళ్ళు క్యాష్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు భారత సహకార రంగం ఆధ్వర్యంలో మొదట పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాల్లో ఈ క్యాబ్ సేవలను తీసుకురానుంది. దీని ద్వారా ఎవరైతే ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు మంచి ప్రోత్సాహకం లభించే అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ కుంభమేళా తరహాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3, 4, 5 తేదీలలో రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర సారస్వత పరిషత్ చైర్మన్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ మహాసభలు అంటే ఏంటి? ఈ తెలుగు భాషకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు గురించిన అవగాహన, అసలు తెలుగు యొక్క చరిత్ర చెప్పే విధంగా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడమే ప్రపంచ తెలుగు మహాసభలు అంటారు. ఈ మహాసభల్లో ఏమేమి ఉంటాయి అంటే పుస్తక ప్రదర్శనశాలలు ఉంటాయి, నాటక ప్రదర్శనలు ఉంటాయి, కవి సమ్మేళనాలు ఉంటాయి. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి. అలాగే వివిధ రంగాలలో తెలుగువారు సాధించిన ఘనతలను తెలిపే విధంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన తెలుగు నాటకాలు, తెలుగు కళలు, తెలుగుకు సంబంధించిన నృత్య రీతులు, తెలుగుకు సంబంధించిన సాహిత్య ప్రక్రియలు వీటన్నిటికీ సంబంధించి కార్యక్రమాలు ఈ ప్రపంచ తెలుగు మహాసభలో ఏర్పాటు చేస్తారు. ఇవి గతంలో 2013లో తిరుపతిలో జరిగాయి. తర్వాత 2017-18 ఆ టైంలో హైదరాబాద్లో జరిగాయి. ప్రస్తుతం 2026వ సంవత్సరంలో జనవరి నెలలో అమరావతిలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు తెలిపారు. నెక్స్ట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను విధించడం తన అలవాటుగా మార్చుకున్నాడు. దీంట్లో భాగంగా భారత్పై 25% ప్రతీకార సుంకం ఉంటుందని, ఇది ఆగస్టు 7 నుంచి అమలవుతుందని ప్రకటించాడు. ఈ 25% సుంకం అనేది భారత పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చల్లో భాగంగా ఎప్పుడైతే మన ప్రధాని మోడీ గారు ఏ ప్రపంచ నాయకుడి యొక్క జోక్యం లేదు ఆపరేషన్ సింధూర్పై అని ప్రకటించాడో ఆ మరుసటి రోజు రావడం విశేషం. భారత్తో సహా ట్రంప్ వివిధ దేశాలపై 10-41% వరకు సుంకాలను విధించారు. దీనివల్ల కేవలం భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని, అంటే అమెరికా యొక్క మార్కెట్ లేకపోతే ఈ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి అమెరికా చెప్పు చేతుల్లో ఉంటారనే భావనలో ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా
ఏవైతే అతిపెద్ద ఉత్పత్తిదారులు తయారీదారులైన భారత్, చైనా, జపాన్ ఇలాంటి దేశాలన్నిటిపైన సుంకాలు వేయటం ద్వారా ఒక నూతన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు అయ్యే విధంగా ఈ చర్యలన్నీ ఉన్నాయి. కానీ దీనికి కొంత సమయం పడుతుంది. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఈ సుంకాల ప్రభావం ఇతర దేశాల కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపైన తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్, భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు చీఫ్ కోచ్గా ఖలీద్ జమీల్. ఎవరు? భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకి చీఫ్ కోచ్గా ఖలీద్ జమీల్. ఈయన ఫస్ట్ 13 ఏళ్ల తర్వాత ఎంపికైన భారతీయుడు. అంటే పురుషుల ఫుట్బాల్ జట్టుకి 13 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు ప్రధాన కోచ్గా నియమితమయ్యాడు. అంతకుముందు చివరిగా ఎవరు చేశారంటే 2011-12 సంవత్సరంలో సావియో మెదీరా అనే వ్యక్తి చేశాడు. నెక్స్ట్, జూలై 2025లో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 1,95,735 కోట్ల మేర నమోదయ్యాయి. ఇవి 2024 జూలైతో పోలిస్తే 7.5% వృద్ధి చెందినట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం.